చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, నిత్య దీపారాధన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఖచ్చితంగా ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి అంటారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో విమర్శలు కూడా ఎక్కువైపోయాయి ఈ దీపారాధన విషయంలో. ఒత్తుల దగ్గర నుంచి, ఆయిల్ యూజ్ చేసే విధానం నుంచి, మగవారి దీపారాధన చేయాలా, ఆడవారి దీపారాధన చేయాలా, నిత్య దీపారాధనకి పూలు అవసరమా, నైవేద్యం అవసరమా, ఇలా ఒక్కటేమిటి చాలా ఉన్నాయి. వాటి గురించి ఓకే, దీని గురించి మాట్లాడటానికి నిత్య దీపారాధన చెయ్యాలి అనేది పద్ధతి. దేవుణ్ణి ఒకసారి కూర్చోబెట్టాక చీకట్లో కూర్చోబెట్టలేం కదా. నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు నిజంగానే ఏ దీపమైనా దీపమే కనుక ఆ కరెంటు దీపం వేసి వెళ్ళినా కూడా దోషం అయితే లేదు. ఓకే ఓకే. తైల దీపమే పెట్టాలనేటటువంటి, తైలం అంటే తిలల నుంచి వచ్చిందే తైలము అనే మాట. అంటే నువ్వుల నూనె మాత్రమే తైలము. ఓకే. కనుక దేవుడికి పెడితే ఆవు నెయ్యి పెట్టచ్చు, లేదా నువ్వుల నూనె పెట్టచ్చు. ఈ రెండింటితో ఆయిల్ అడిగారు కనుక. ఇతర నూనెలు కూడా కొన్ని చేయటం అనేది పద్ధతిలో ఉంది, కానీ అది మామూలు నిత్య దీపారాధనకి, సాత్విక పూజలకి అవి వర్తించవు పెద్దగా. అవి వేరే. ఓకే. కొన్ని వేరే ప్రత్యేకమైన పూజలు చేస్తాం కదా, వాటికి సంబంధించి ఆ నూనెలు మారతాయి. కనుక తైలం కానీ ఆవు నెయ్యి కానీ మామూలుగా ఇంట్లో సాత్విక దీపారాధన చేసుకునేటప్పుడు ఇవి చెయ్యొచ్చు, ఇవి వాడచ్చు, ఇవి రెండు. ఇంకా దీపాలు పొద్దున పెట్టాలి, సాయంత్రం పెట్టాలి, ఇన్నెన్ని అంటే ఓపిక ఉంటే ప్రతి సంఖ్యలోనూ పెట్టాలి. అంటే పొద్దున, మార్నింగ్, ఈవినింగ్ అని అర్థం అక్కడ. ఇప్పుడు ఒకసారి పొద్దున నిత్య దీపారాధనలో భాగంగా దీపం వెలిగించామనుకోండి, సాయంత్రం ఒకవేళ దీపం కొండెక్కితే ఆబ్వియస్లీ అయిపోతుంది కదా. మరి అదే ఒత్తి పైన మళ్ళీ ఈవినింగ్ పూజ చెయ్యొచ్చా? సాధారణంగా వాడేసిన కుందినైతే వాడచ్చు, కానీ వాడేసిన ఒత్తిని మళ్ళీ వాడొద్దు. అదేమన్నా దోషమా? వాడితే ఆ పూజ లెక్కలో అయిపోయింది కదా, హుతం అయిపోయిందిగా. అవును. ఎప్పుడు కూడా హుతం కాకుండా మిగిలిపోయి, ఇది కూడా ఒక రకమైన లాంటిది, హోమం లాంటిది. ఆహుతి వేసాం కదా దాంట్లో నూనె. హుతమైపోయిన వాటిని మళ్ళీ, సగంగా హుతమైపోయినవి కూడా మళ్ళీ తిరిగి వాడకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు మనం వెలిగించేటప్పుడే వెంటనే కొండెక్కుతుంది, అలాంటి మళ్ళీ వెలిగించుకోవచ్చు, దానికి దోషం ఉండదు. అలా కాదు, చాలాసేపు వెలిగి అంతా అయిపోయాక ఇంకా ఒత్తి మిగిలి ఉంటే ఆ ఒత్తిని మళ్ళీ వాడుకోవచ్చా అంటే వద్దు. సాయంకాలంకి కూడా వాడకూడదు, అక్కర్లేదు, వద్దు. ఆ మాత్రం చేసు. అసలు ఎప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇన్ని ఒత్తులు పెడుతుంటే మళ్ళీ ఇన్ని పెట్టాలి, మళ్ళీ దానికోసం బయటకు వెళ్ళాలి, తేవాలి, లేకపోతే చెయ్యాలి, ఇలాంటివి. ఒక్కటే ఒత్తి పెట్టుకున్నా కూడా చాలు. ఒక్క ఒత్తి. నేనైతే ఇంట్లో చేసే పద్ధతి చెప్తున్నా. అంటారు కదా, బొడ్డు ఒత్తి పెడితే కింద పీఠం ఒక ఒత్తి, పైన ఉన్నది ఒక ఒత్తి కింద లెక్క. ఎన్నో దీపాలు ఈ మధ్య మనకి మధ్యలోనే ఒత్తి పెట్టేటటువంటి పద్ధతిలో దీపాలు కూడా వస్తున్నాయి కదా, చాలా. ఈ విధంగా ఉండేటటువంటి వాటిలో ఒకటే ఒత్తి వేయటం వల్ల రెండు చోట్ల మధ్యలో అసలు ఒక నమ్మకం కూడా ఉంది. పువ్వు ఒత్తేసి పెడితే పువ్వులాగా పోతారు పోయేటప్పుడు అని, హాయిగా అని. అలాంటి ఒక నమ్మకం కూడా ఉంటుంది, ఒక మాట ఉంది. ఇక్కడ ఈ పువ్వొత్తి వేస్తాం చూడండి, దీనివల్ల మొత్తం అంతా వెలుగొస్తుంది. దీపావళి నాడు చాలా గాలి వస్తూ ఉంటుంది, మనం దీపాలు అంటిస్తూ ఉంటాం, ఆరిపోతుంటే మళ్ళీ అంటిస్తూ ఉంటాం, మళ్ళీ ఆరిపోతూ ఉంటాం. వీటన్నిటికి ఒక విరుగుడు ఏంటంటే, పువ్వొత్తేసి దీపం పెడితే ఇటు వచ్చిన గాలిని ఇటు అడ్డుకుంటుంది, ఇటు వచ్చిన గాలిని ఇటు అడ్డుకుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది, గాలిని బ్యాలెన్స్ చేస్తుంది. 90% దీపాలు ఆరిపోవు. ఇప్పుడు అవేమో మనం ప్రమిదల్లో వెలిగిస్తాం కదా, మరి పువ్వొత్తి వేస్తే మిడిల్లో వెలిగించాలా, అది మళ్ళీ క్రాస్గా పెట్టే? మధ్యలోనే వెలిగించాలి, ప్రమిద మధ్యలోనే. ప్రమిద మధ్యలో పెట్టే వెలిగించాలి. ఆ ప్రమిద మధ్యలో పెట్టి వెలిగించేటటువంటి దీపం సాధారణంగా 90% ఆరదు, ఆ తర్వాత నిలిచి వెలుగుతుంది. దానికి దిగ్దోషం ఉండదు, దిక్కుల దోషం అనమాట. అంటే ఇటువైపు ఈ దిక్కుకు వెలిగించి ఆ దిక్కుకు వెలిగించలేదు, ఆ దిక్కుకు వెలిగించి ఈ దిక్కుకు వెలిగించి, ఎన్నో దిక్కులు ఉన్నాయి కదా మనకి. కనుక ఇన్ని దిక్కుల్లో ఇన్ని దీపాలు పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని అవుతాయి, ఇన్ని ఒత్తులు వేసుకుంటూ వెళ్తే ఆ లోపల వేసిన నూనె కాసేపటికి అయిపోతుంది, మన పూజ అయ్యేదాకా కూడా ఉండదు. మరి ఇన్ని ఒత్తులు వెలిగించాలి కదా అది. కనుక అలా కాకుండా ఒకటే ఒత్తి వేసుకుంటే చక్కగా నిలిచి కాలుతుంది. అంతేకాకుండా దానికి దిగ్దోషం ఉండదు, అన్ని వైపులా వెళ్తూ వెళ్ళిందిగా. ఏ మూలకి మనం కాంతి విహీనం చేయలేదుగా. ఇప్పుడు సాధారణంగా దీపం పెట్టి చూస్తే దాని వెనకాల వైపు చీకటి ఉంటుంది, గమనించారా? ఇక్కడ చీకటి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. పైన ఎక్కడ కనిపించే దాంట్లో ఎక్కడా కూడా చీకటి ఉండదు. కనుక అటువంటి దీపానికి దోషం లేదు.
ఆ దీపం వేసుకుని చేసుకున్నంత సేపు ఏమీ తప్పులేదు. నేను నిత్యం అలాగే చేస్తున్నా, కొన్నేళ్ల బట్టి చేస్తున్నా, నేనే పాటిస్తున్నా. అంటే పాటించేదే కదా ఇంకోళ్ళకి చెప్పాలి, అంతే. నేను అదే చేస్తున్నా. దానివల్ల దిగ్దోషం ఉండదు. ఆ దీపం పెట్టినందువల్ల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉంటుంది. అటువంటి దీపం పెట్టుకుంటే ఏది వాడాలి, ఎన్ని దీపాలు పెట్టాలి అనేటటువంటి సమస్య ఎరేజ్ కాదు. ప్రతిదానికి మనం ఎందుకో సంకోచిస్తున్నామమ్మా, భయపడుతున్నాం. ఒకటి పెట్టుకుంటే తప్ప, రెండు పెట్టుకుంటే తప్ప, మూడు పెట్టుకుంటే తప్ప. మొన్నెవరో ఒకటి అడిగారు, ఒక దీపం ఒక్క వత్తి వేయకూడదు అంటారు కదండి అని. అది ఒక్క వత్తితో సమానం కాదు. పీఠం ఒక వత్తి, ఇక్కడి నుంచేగా పైకి ఆయిల్ వెళ్తుంది. అది సింగిల్గా ఇలా ఉన్న వత్తి కాదు, దానికి 2 భాగాలు ఉన్నాయి కనుక అది 2 వత్తులతో సమానం. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు ఇవి. చెయ్యొచ్చు, తప్పులేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు వీటిని ఇలా ఈ విధంగా చేయొచ్చును అని. ఇప్పుడు ఈ పువ్వులు నైవేద్యాల విషయానికి వస్తే అమ్మా, పువ్వులు నైవేద్యాలు వాసన ఉన్న పువ్వే పెట్టాలి, అదొక కండిషన్ ఎప్పుడు కూడా. వాసన లేని పువ్వులు దేవతకి పువ్వులు పెట్టకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు చాలా ఈ మధ్య వెండి పూలు, బంగారం పూలు కూడా వచ్చేస్తున్నాయి, వాటికి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. అలాంటి వాటిని గంధంలో ముంచి దేవుడి దగ్గర పెట్టండి, లేకపోతే పన్నీరులో ముంచి దేవుడి దగ్గర పెట్టండి. కాస్త నీళ్ళలో కొంచెం జవా తీసుకుంటే ఎంత సుగంధభరితం అయిపోతుందిగా. ఈ పువ్వును కొంచెం దాంట్లో ముంచి దేవుడి దగ్గర పెట్టండి. వాసన లేని పువ్వు పూజకు పనికిరాదు. ఎంత పెద్ద పువ్వు అయినా సరే, ఎంత చిన్న పువ్వు అయినా సరే. కనుక అది పెట్టచ్చు, ఏ పువ్వైనా పెట్టచ్చు వాసన ఉంటాయి. అందుకనే మల్లెలు, గులాబీలు వాటికి మంచి వాసన ఉంటాయి కదా, అలాంటి పువ్వులు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సన్నజాజులు, లిల్లీలు, ఎందుకంటే చక్కటి వాసన ఉంటాయి. అలాగని చాలా ఘాటైన వాసనలు ఉన్నవి కూడా బంతిపూలు లాంటివి పెట్టరు పూజకి. అవును, బంతిపూలు గుమ్మాలకు కడతారు కానీ బంతిపూలు పూజకి డెకరేషన్ కి గుమ్మాలకి వాటికి వాడతారు. ఎందుకంటే బంతి పువ్వు ఘాటుగా ఉంటుంది వాసన. అవును, వీటి వాసన వేరు, వాటి వాసన వేరు. కనుక ఇలాంటి పువ్వులు ఏది వాడాలి అంటే ఇది నియమం. ఒత్తులు ఎన్ని వేయాలి అంటే అది నియమం. ఏ నూనె వాడాలి అంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి, లేదా ఆవు నెయ్యి వాడాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో దీపారాధన ఆయిల్స్ దొరుకుతున్నాయి కదా, అవి వాడకూడదు అంటారు. వాళ్ళు ఈ దీపారాధన ఆయిల్స్ వాళ్ళది నేను చూశాను, దాని మీద వాళ్ళు దాంట్లో రకరకాల ద్రవ్యాలు కలిపి ఇవన్నీ కూడా కలుపుతున్నాం, ఇది ఈ దేవతకి, ఇది ఈ దేవతకి, ఇది లేకపోతే ఇది ఈ కారణానికి, ఇది ఈ కారణానికి అని అమ్ముతున్నారు. అది వాళ్ళ వ్యాపారం అంతే. కాకపోతే మనకు ఆ అవసరాలన్నీ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక కారణానికి మనం ఇది పెడుతున్నామంటే అవసరం మనకుంటే అది పెట్టండి, తప్పలేదు. చెప్పాను కదా, రకరకాల ఇంకా బోల్డ్ నూనెలు పెడతారు. కొంతమంది ఆముదంతో పెడతారు, కొంతమంది విప్ప నూనెతో పెడతారు. ఇలా ఇవన్నీ ఆముదంతో కూడా దీపారాధన పెడతారు. చాలా పల్లెల్లో నేను చూసా, ఆముదంతో పెడతారు. వాళ్ళు చేసేదన్నీ ఏంటంటే వాళ్ళకి ఏది అంటే ఇంట్లో అవైలబుల్గా ఉందో అదొకటి, ఆ తర్వాత వాళ్ళు వంశ పారంపర్యంగా ఏది ఆచరిస్తున్నారు అదొకటి. ఆముదంతో పెడితే దీపం ఆరిపోదు ఎంతసేపటికి, చాలా జిడ్డు ఎక్కువ కదా, నిలిచి వెలుగుతుంది. దీపం ఆయిల్ కూడా కొండెక్కదు, అది అంటే అయిపోదు. అవును, చాలా థిక్గా ఉంటుంది, దాని థిక్గా ఉంటుంది కదా ఆయిల్. కనుక ఇలాంటి అవి కూడా చేస్తారు. ఇవి కూడా నేను చూసాను. ఇంకా రకరకాల నూనెలు అన్నీ ఆ ప్రత్యేకమైన ప్రవృత్తి గల దేవత కోసం ఆ నూనెలన్నీ వాడతారు. ఓకే, అదే నూనెల విషయం, ఒత్తుల విషయం పూర్తిగా ఇదే విషయం. పువ్వులు కూడా సువాసన వచ్చే పువ్వులు మాత్రమే వాడాలి, అమ్మవారికి పెట్టాలి. మనం పెట్టుకుంటున్నామా, పెట్టుకోవట్లేదు కదా. ఎప్పుడూ కూడా మనమే దేవత అనేది గ్రహించుకోండి. అంటే అంత స్వచ్ఛంగా మనం కూడా కావాలి. ఒక్కసారిగా ఆ లెవెల్కి రాము, నెమ్మదిగా వస్తాం. కానీ ఎప్పటికైనా చేరాల్సిన గమ్యం అదే. అంతే, ఎప్పటికైనా చేరాల్సిన గమ్యం అదే. కనుక మనం ఏం చేసుకుంటున్నాము, మనం ఇంట్లోకి వెళ్ళా కాళ్ళు కడుక్కుంటున్నామా, అమ్మగారి కూడా ఏం చేస్తున్నాం, పాదయోహ పాద్యం సమర్పయామి, చేయి కడుక్కుంటున్నామా, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, మంచినీళ్ళు తాగడానికి ఇస్తున్నారా, ముఖ్య ఆచమని. అంటే ఏది చేసినా కూడా మనకి మనం ఏం చేసుకుంటున్నాం అవన్నీ దేవతకు కూడా మనతో పాటుగానే భావించి చేస్తున్నాం. నైవేద్యాలు పెట్టినా, పువ్వులు పెట్టినా మీరేం చేస్తే అది చెయ్యండి. మనం చీకట్లో ఉంటున్నామా, లైట్ వేసుకుంటున్నాం కదా, అంతే. ఓకే ఓకే అమ్మ, ఇప్పుడు ఈ పూజ చేసే విధానం కూడా అంటే ఈ నైటీలు వేసుకొని పూజ చేసేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యలో. కానీ నైటీలు అంటే వేరే వేరే సమయాల్లో వేసుకుంటారు కాబట్టి నైటీలు వేసుకొని పూజ చేయడం ఏంటి అని కూడా క్వశ్చన్. కానీ మేము ఈ నైటీలు పూజ కోసమే ఉపయోగిస్తున్నాము అన్నట్టుగా ఉంటే మరి వాడొచ్చా, ఇది ఒక క్వశ్చన్. మడి నైటీలు అంతే వాడచ్చు. దాంట్లో ఒక నియమం ఉంది, వాడచ్చు కానీ ఒక నియమం ఉంది. ఎప్పుడూ కూడా ఏకవస్త్రగా పూజ చేయకూడదు. ఏకవస్త్ర అంటే అది అశౌచంలో ఉన్నట్టు లెక్క.
ఓకే. ద్రౌపది కూడా ఆ, ఈడ్చుకుపోతాను సభకి, నిన్ను నీ భర్తలు ఓడిపోయారు అని అంటే నేను ఏకవస్త్రని రానంటుంది. రజస్వల సమయంలో ఏకవస్త్రగా ఉంటారు కనుక మనం ఏకవస్త్రగా అంటే ఇన్నర్ గార్మెంట్స్ లెక్కగా ఉండరు. ఓకే. ఒక వస్త్రంగా తప్పనిసరిగా పైన ఒక ఉత్తరీయం వేసుకుంటే దోషం లేదు. ఆహా. ఆ తర్వాత కింద పైన తేడా చూపిస్తూ అది కనుక నడుం కట్టుకుంటే ఇంకా దోషం లేదు. ఓకే. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఒకప్పుడు పైనుంచి కింద దాకా ఒకటే చీరలే ధరించాం కదా, ఆ, ఇప్పుడు కదా ఈ కుట్లు బట్టలు వచ్చాయి రకరకాలుగా. అవునవును. అవునా? కనుక దానికి వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, కానీ ఈ నియమం పాటించాలి. ఇప్పటికి కూడా కొంతమందికి పైన ఉత్తరీయం వేయటం పురుషులకి లేకుండా వాళ్ళు అలా ఉంటే ఉండనివ్వట్లేదు. అవును. అవునా? తప్పు ఉంటాలి, వేసుకోవాలి అని. ఆ ఉత్తరీయం వేసుకోవడంలో కూడా ఇటువైపు వేసుకుంటే భార్య ఉన్నట్టు, ఇటువైపు వేసుకుంటే భార్య లేనట్లు, ఇలాంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలన్నమాట అవతల వాళ్ళు. అలాగే స్త్రీ కూడా ఉత్తరీయం పైనుంచి ఇలా ధరించి పూజ చేసుకోవచ్చు. కింద నైటీ వేసుకుని పైనుంచి ఉత్తరీయం వేసుకుని చక్కగా చేయొచ్చు. లేదా ఉత్తరీయాన్ని నడుంకి బిగించి కట్టి పూజ చేసుకోవచ్చు, దోషం లేదు. అంటే ఇప్పుడు నేను అడిగిన దాంట్లో 2 రకాల నైటీల గురించి అడగాల్సి వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా వాడే నైటీ శుభ్రం చేసిన తర్వాత వాడేది ఒకటి, పూజ కోసమే ప్రత్యేకంగా కేటాయించింది ఒకటి. ఎటువంటిదైనా మనం వాడొచ్చా? ఏదైనా వాడచ్చు. చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్నటువంటి ఏ బట్టనైనా కట్టుకోవచ్చు. ఓకే. ఉతికి శుభ్రంగా ఉన్నది ఏ బట్టనైనా కట్టుకుని, అంటే దానికి అశౌచం అంటకుండా చూసినటువంటి బట్ట, అర్థమవుతుంది కదా, అలాంటి బట్టని ఏదైనా ధరించవచ్చు పూజకి చేసేటప్పుడు. కానీ తప్పనిసరిగా ఈ నైటీలకి ఇలా కట్టుకోవటం కానీ, మీద వల్లబాటు వేసుకోవటం కానీ. ఇప్పుడు ఈ చీర జాకెట్తో చేస్తే 2 వస్త్రాలు మనకి పైనే కనిపిస్తున్నాయి, కనుక దోషం లేదు. ఇప్పుడు మీరున్న ఆహార్యంలో కూడా పైన మీకు చున్నీ ఉంది, దానికి ఏ దోషము లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఓకే. ఈ చిన్న చిన్న విషయాలు మాత్రం దృష్టిలో పెట్టుకుంటే సరిపోద్ది. నైటీ అయినా పర్వాలేదు, ఏకవస్త్రగా ఉండకూడదు. మరి ఇప్పుడు ఈ పూజ చేసే విధానం అంతా మాట్లాడుకున్నాం, ఏమేం వాడాలి, ఏమేం వాడకూడదు, ఎలా చేయాలి. మగవారే చేయాలి, ఇంటి యజమాని కాబట్టి ఆ ఫలితం అందరికీ వస్తుంది. స్త్రీలు చేస్తే అది వాళ్ళకు మాత్రమే వస్తుంది అని ఈ మధ్యకాలంలో వింటున్నాం. ఇది ఎంతవరకు? ఈ మధ్యకాలంలో కాదు, అది నిజమే. ముందు నుంచి ఎప్పటి నుంచో, త్రేతాయుగం నుంచి వాల్మీకి కథ కూడా అదే. ఓకే. అతను చేసే దోషాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోరుట, అతను తెచ్చే ద్రవ్యం మాత్రం ఇంట్లో అందరూ వాడుకుంటారట. అది తెలిసాకే వాల్మీకి ఈ ఇల్లు సంసారం వదిలేసి తపస్సుకు వచ్చేసాడు అనమాట. ఆ కథలో అప్పటి నుంచి కూడా చెప్తా ఉన్న కథ ఇది. ఇంటి యజమాని చేస్తే ఇంటిలిపాదికి అది చెందుతుంది. అందుకనే గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా గోత్రనామాలు అవి చెప్పుకునేటప్పుడు వాళ్ళ గోత్రము ఆ నామం చెప్పాక ధర్మపత్ని సమేతస్య, భార్య పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సకుటుంబస్య సబాంధవస్య అనే, అంతే తప్పితే ఒక్కొక్కళ్ళ పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అమ్మో నాకు అటెండెన్స్ పడదేమో అని చెప్పుకుంటున్నాం అనమాట, అంతే. నిజంగానే పేరు చెప్పాల్సిన అవసరం అయితే, ధర్మపత్ని ఈవిడేగా, పక్కనే ఉందిగా, నా ధర్మపత్నితో కలిసి ఫలానా ఆయన వచ్చి పూజ చేయిస్తున్నాడు నీకు. ఓకే. ఆయన కుటుంబంతో, ఆయన పుత్ర పౌత్రులతో కలిసి వచ్చి పూజ చేయిస్తున్నాడు నీకు, ఓకే అని చెప్పటం తప్పేం లేదు. కనుక భర్త చేస్తే, అంటే ఇంటి యజమాని మగవాడు చేస్తే ఇంటిలిపాదికి దాని ఫలితం వస్తుంది, అది కరెక్టే. ఈవిడొక్కతే చేస్తే ఈవిడకే వస్తుంది. కానీ స్త్రీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, స్త్రీ మాత్రమే ఇంటికి దీపం పెట్టాలంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలి వెళ్ళి విన్నారా? కనుక దీపం చక్కగా భర్త పూజ చేసుకునేప్పుడు అన్నీ చేసి దీపం వెలిగించి ఈవిడిస్తే తర్వాత పూజ ఆయన చేసుకుంటాడు. కనీసం ఆ దీపం వెలిగించే ఏర్పాట్లన్నీ అయినా చేయాలి ఈవిడ. అది చేస్తే అప్పుడు ఈవిడ పాత్ర ఈవిడ చేసి వచ్చేసినట్టు అనమాట. అవును. తర్వాత ఇదివరకు నిత్య అగ్నిహోత్రం ఇవన్నీ ఉండేవి, కొన్ని పురుషులు మాత్రమే చెయ్యాలి అనేటటువంటి ఉండేవి. స్త్రీలకి కుదిరేది కాదు, ఎందుకంటే కుటుంబం ఉంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంతమందికి వండి పెట్టాలి, ఈ పిల్లలకి ఎన్నో పనులు వాళ్ళు చెయ్యాలి, అలా ఉండేవి. కనుక దీనిని పురుషులకు విధించారు. ఇది అంటే పంచుకోవటమే డ్యూటీలని, వీళ్ళు చేస్తే తప్పు వాళ్ళు చేస్తే ఒప్పు అని కాదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, స్త్రీలు చేస్తే వీళ్ళకి ఒక్కళ్ళకే వస్తుంది అంటే పాపం వాళ్ళకు కూడా రావద్దా, కనుక వాళ్ళని కూడా చేయటం. వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఒక్కళ్ళే కదా చేస్తారు. అవును. కనుక ఎటు చేసినా కూడా ప్రతిదానికి మనం ఇంత డ్వెల్లింగ్ చేస్తూ ఉంటే అసలు భక్తి శ్రద్ధ వెనకబడిపోయి నువ్వు చేయాలా నేను చేయాలా అని వాటాలు వంతులు వచ్చేస్తున్నాయి.
కనుక అసలు దేవుడికి దీపం వెలిగించడం ఎందుకు? అజ్ఞానం నుంచి కాస్త వెలుగులోకి రావటం కోసం. అంతే. చీకటిని అజ్ఞానంతో పోలుస్తాం, వెలుగుని జ్ఞానంతో పోలుస్తాం. అవును. కనుక అక్కడ చీకటి పోయి ఆ వెలుగు రావటం కోసం దీపం వెలిగిస్తున్నాం. ఆ దీపం వెలిగించేది ఇంటికి దీపం ఇల్లాలి. అందుకే దీపం పెట్టేవాళ్ళు కూడా ఆ ఇంట్లో లేరు అంటారు. అవును. చాలా మంది ఉంటారు ఇంట్లో, ఎంతమంది ఉన్నా ఇల్లాలు ఉంటేనే దీపం పెడుతుంది. అంటే ఇల్లాలు పెట్టిన దీపం ఇంటికి వెలుగు. ఆ తర్వాత భర్త కూర్చుని మిగిలిన పూజలన్నీ చేస్తాడు. ఓకే. కనుక భార్య తన బాధ్యతగా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అక్కడ దీపం పెట్టుకోవటానికి పువ్వులు అన్ని పూజా ద్రవ్యాలన్నీ అక్కడ పెట్టి భర్తకి కూర్చోబెడితే భర్త మిగిలింది చేస్తాడు. ఈవిడ మిగిలిన పనులు చేసుకుంటుంది. ఓకే. అంతేగాని నేను అన్నీ చేశాక అప్పుడు వాళ్ళు వచ్చి చేస్తే దేవుడు అది నేను చేయలేను అంటే చేయొచ్చు, కానీ తను చేయాల్సిన ఇతర పనులు ఆగిపోతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పటికీ కూడా పిల్లల రియరింగ్ కానీ వాళ్ళ నరిషింగ్ కానీ చూసేది ఎక్కువగా తల్లే. అవును. ఎన్ని మారినా ఎక్కడైనా. కనుక తల్లికి వేరే బాధ్యతలు ఉంటాయి. అందుకని మరీ వంతులు పోకుండా నువ్వే చేయాలా నేనే చేయాలా అని ఈ మధ్య ప్రతిదానికి అంటే తగాదా పెట్టుకోవటానికి కారణం ఏంటి? కాదేది కవితకు అనర్హం, శ్రీశ్రీ అన్నట్టు కాదేది తగాదాకు అనర్హం. ప్రతిదానికి ఏదో ఒకటి వచ్చేస్తుంది. అలా కాకుండా చక్కగా ఇద్దరు సయోధ్యగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వటం వల్ల ఓపికలు లేక కూడా అంటే అన్నీ నేనే చెయ్యాలనే భావన ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంది. మరి వీళ్ళు చేస్తే తప్పేంటి అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. దానివల్ల గొడవలు. చక్కగా వెళ్ళి మంచిగా అలంకరణగా దీపాలు పెట్టుకోండి. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ మాత్రం డబ్బులు ఉంటాయి కదా, అలంకరణగా దీపాలు పెట్టుకోండి. వెళ్ళి ఒక స్విచ్ వేసి దండం పెట్టుకోండి. సింపుల్గా. సింపుల్. దీపం జ్యోతి పరబ్రహ్మ. ఆ దీపంలో వెలిగే జ్యోతి పరబ్రహ్మట. ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఇంటికి కాంతినిస్తున్న దీపానికి దండం పెట్టండి. సాయంకాలం పూట స్విచ్ వేసి దండం పెట్టేవాళ్ళు ఎంతమంది దేవుడికి? ఆ దీపం చూసి ఇలా దండం పెట్టా. మరి అక్కడ దీపం వెలిగినప్పుడు ఇక్కడ నూనె దీపమే ఉండాలి, కరెంటు దీపం ఉండద్దు అనే మాట ఇక్కడ ఎలా వచ్చింది, అక్కడ ఎలా వచ్చింది? ఎందుకు ఒకప్పట్లో కరెంటు లేని టైంలో ఇలా దీపాలకు దండం పెట్టారు. అది రాను 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 ఈ ఎలక్ట్రిక్ దీపాలకు కూడా లైట్ ఆన్ చేయగానే మీరు అన్నట్టు నమస్కారం చేసుకుంటాం కదా. ఇంకే ప్రతిదానికి పూర్తిగా ఒక నియమబద్ధంగా అట్లాగే వెళ్ళాలని అంటే అన్ని చోట్ల జరగదు. అది గమనించుకోవాలి. అంతే. అది గమనించుకోవాలి. ఈ మధ్య చక్కగా సువాసన వచ్చేటటువంటి రకరకాల ఇవి కూడా వచ్చేసాయి. అవునవును. నేనేం చేస్తున్నాను, మా ఇంట్లో చక్కగా ఇంత ముద్దకర్పూరం తీసుకుని మూటలు కట్టి అన్ని గదుల్లో పెట్టేస్తే చక్కగా ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఒక టిప్ చెప్పేశారు అయితే. అంతేకాదు, కరోనా అప్పుడు అలా చేస్తే మాకు కరోనాలు కూడా ఎవరికి మా ఇద్దరికి రాలే. అవునా? ఇంకెవరు వచ్చే పోయే వాళ్ళు లేరు కదా. అవునవును, ఉన్నది మీ ఇద్దరు. అప్పట్లో చాలా మంది ఆ కర్పూరము ఏదేదో వేసి ఒక లిక్విడ్ కూడా తయారు చేసుకున్నారు. అంటే మెయిన్ అయితే ఇంగ్రీడియంట్ అందులో కర్పూరమే. పచ్చ కర్పూరము, వేపాకు, పుదీనా పువ్వు, సంథింగ్ ఏవేవో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్. ఎవరు కనిపెట్టిన మందు వారిది. అంతే. అది పనిచేసిందా మంచిదే, వెరీ గుడ్. అవును, అంతే కదా. అవును. నేను ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా కర్పూరం పెడితే అది ఆ కర్పూరం వాసన వస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ చెడ్డ వాసనలు ఏమన్నా ఉంటే పోతుంది, ఆటోమేటిక్ గా ఫ్రెష్ అయిపోతుంది ఆ ప్లేస్ అంతా కూడా. అవును. మా కార్ తలుపు తెరవండి, మీకు కర్పూరం వాసన వస్తుంది. నేను వేరే కార్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ పెట్టను. ఓకే ఓకే, చాలు. మనకి మంచి ఏమన్నారు, ధూపం దీపం నైవేద్యం. ధూపం వేయటం వల్ల పొగే కదా వస్తుంది, అవును, వాసనే కదా. ఆ వాసన దీపం వెలుగు కోసం, నైవేద్యం వాళ్ళకి చూపించి మనం తినడం కోసమే. కనీసం 3 ఉపచారాలు అన్నమాట. ఆ మాత్రం చేసుకోవచ్చని నేను అనుకుంటా. చేసుకోవచ్చు, కాకపోతే మనం కల్పించుకోవాలి. మనసు లేకపోతే ఏవి చేయలేం. అంతే. మనసు ఉంటే ఎన్నైనా మార్గం ఉంటుంది. మనసు దానికోసం మనం ఈ సమయం కేటాయించాలి అనేటటువంటి ఒక ఆలోచన. అది. ఓకే అమ్మ, ఇప్పుడు సమయం కూడా చూసుకోవాలి. ఈ దీపారాధన చేయాలి అంటే పలానా ఈ సమయంలోనే చెయ్యాలి అని చెప్పి అలా ఏమీ లేదు. అలా ఏమీ లేదు. నిత్యం అంటే ఎప్పుడు చెప్పాను కదా, సమయం ఈ సమయమే, ఆ సమయమే, ఇలా పెట్టుకుంటే అసలు ఏ పని కాదు. నిజంగా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎవరో తుమ్మారు, వీళ్ళెవరో ఎదురొచ్చారు, లేకపోతే నాకే ఏదో అయింది, ఇలా అసలు ఏది కాదు. దేనికైనా అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం గుర్తుపెట్టుకోండి. అతి చేస్తే ఎక్కడా కూడా ఇది పనికిరాదు అనేటటువంటిది ఒక శాస్త్రం ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అతిగా ఏది పోవద్దు, అన్ని పొదుపుగా. ఎక్కడక్కడ ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ని బట్టే మనం ఏదైనా, ఆ లిమిట్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అవును,
నా లిమిట్ ఏంటో నాకు తెలిసినట్టు మీ లిమిట్ ఏమిటో మీరికి తెలుస్తుంది. ఒకళ్ళ లిమిట్ ఒకటి కాకపోవచ్చు. వాళ్ళ శక్తి వేరే కావచ్చు, వీళ్ళ శక్తి వేరే కావచ్చు, వాళ్ళ అవసరాలు వాళ్ళ సమయాలు వేరే కావచ్చు. అవును. కనుక దానికి దోషం లేదు. కాకపోతే ఒకటి ఏం చెప్తారంటే, పొద్దున్న పూట చేస్తున్నవన్నీ దేవతా పూజలు, మధ్యాహ్నానికి వస్తున్న కొద్ది పితృదేవతా పూజలు, మళ్ళీ సాయంకాలం పూట అంటే ప్రదోష సమయంలో మళ్ళీ దేవతా పూజలు, ఇంకా అర్ధరాత్రి చేస్తే క్షుద్ర పూజలు, రాత్రి పూజలు అంటే రాక్షస పూజలు. ఓకే ఓకే. కొన్ని దేవతలకి రాత్రిపూటే చేయాలి. అవును, తప్పనిసరి. కనుక ఆ దేవతలకు రాత్రిపూటే చేస్తారు. ఎవరు ఆరాధించే దేవత వాళ్ళది. అంతే అంతే. మన దాంట్లో అంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఏ సమయం అయితే కరెక్ట్ అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలంటే. మామూలుగా నిత్య పూజ అంటే మార్నింగ్ ఏ టైంలో అయినా ఆఫీస్కి వెళ్ళే లోపల చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతే. మనం తినేదే పెట్టమంటున్నాం, మనం ఏదో ఒకటి తినే వెళ్తున్నాం కదా. కనుక దేనికి మనం భయపడక్కర్లా. మనకున్న శక్తిని బట్టి మన లిమిట్స్ మనం నిర్ణయించుకుని చక్కగా దేవుణ్ణి నమ్మి ఆ దేవుడు మన శ్రేయస్సుని ఇస్తున్నాడు మనకి అని గుర్తించి నమస్కరించడమే. అంతేనమ్మా. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి